జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల పోర్టల్లో డేటా లీక్ అయిందంటూ వస్తున్న వార్తలను ఐఐటీ రూర్కీ తోసిపుచ్చింది. డేటా లీక్తో పాటు గోప్యత ఉల్లంఘన జరిగిందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. పరీక్షల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ రూర్కీ నిర్వహించింది. డేటా లీక్పై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఐటీ రూర్కీ ఎక్స్లో ఓ పోస్టు పెట్టింది. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించడానికి జూన్ 2న కొన్ని తక్షణ సాంకేతిక మార్పులు చేపట్టినట్టు పేర్కొంది. ఈ క్రమంలో క్లౌడ్ స్టోరేజ్ విభాగంలో చిన్నపాటి తాత్కాలిక కాన్ఫిగరేషన్ లోపం తలెత్తినట్లు తెలిపింది. సదరు క్లౌడ్ స్టోరేజ్ కేవలం చూసేందుకు మాత్రమే వీలుగా ఉందని, డేటాను మార్చడం లేదా డిలీట్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని ఐఐటీ రూర్కీ స్పష్టం చేసింది. ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఈ లోపాన్ని గుర్తించి యాజమాన్యానికి నివేదించారని పేర్కొంది. దీనిపై తక్షణమే స్పందించిన సాంకేతిక బృందం ఆ లోపాన్ని సరిచేసి డేటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా పరిమితులు విధించినట్టు వివరించింది.